మరి దేవుని యొక్క వాక్యం మనం తెరుద్దాం. ఒకసారి 1 కొరింథీలు 15వ అధ్యాయంకి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. 1 కొరింథీ 15వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. 49వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 49వ వచనం నుంచి. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరింతుము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరం నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం మోగగానే మనమందరం మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు పొందుదుము. ప్రైజ్ ది లార్డ్. అలాగే 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీలమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని ప్రభు అయిన దేవుడు దీవించి ఆయన మనందరితో సూటిగాను తేటగాను స్పష్టంగాను ప్రతి ఒక్కరితో అర్థమగు రీతిలో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. అలాగే కూర్చున్న తర్వాత ఒకసారి మనం యోహాను సువార్త తిప్పుదాం. 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనం కానీ గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం అంతా కూడా, అది పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ, ఏ ప్రవక్త రాయని అపోస్తలుడు రాయని దేవుడే నేరుగా మాట్లాడిని లేఖనాలన్నీ ఒకదానికొకటి సరిపోతూ ఉంటాయి. ప్రతి లేఖనము ఇంకొక లేఖనానికి సరిపోతూ ఉంటుంది. అలాగా దేవుని యొక్క గ్రంథం మొత్తం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించాల్సిన సంగతి, దేవుడు అసలు బైబిల్ని ఎందుకని రాయించాడు? ఎవరైనా ఒక్కళ్ళనే చెప్పగల సమాధానం నాకు? పాత నిబంధన కొత్త నిబంధన మందితో 66 పుస్తకాలు దేవుడు ఎందుకని రాయించినట్టు? కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం దేవుడు రాయించి మనకి ఇవ్వటానికి, ఈరోజు దేవుని గురించి తెలిసి మనం చర్చికి వెళ్ళటానికి ఒకటే కారణం ఉన్నది. ఏంటంటే కారణము, మనము దేవుని కుమారులము కుమార్తెలమని దేవుడు మనకి తెలియచేయటానికి. మనం ఇక్కడ లోక సంబంధాలము కాదు, ఇక్కడ లోకస్థలము కాదు, ఇక్కడ వాటి ఉన్న కొరకు రాలేదు. పరలోక రాజ్యంలో మన కొరకు నియమించబడి నిశ్చయించబడి దేవుని చేత వాగ్దానం చేయబడి ఎదురు చూస్తున్న వాటి మీద మనకు దృష్టి నిలిపే నిమిత్తము, మన చుట్టుపక్కల జరిగే సంగతులన్నిటిని దాటి దేవుని యొక్క రాజ్యం చూసే నిమిత్తము దేవుడు ఈ లేఖనాలు మొత్తం రాయించున్నాడు. ఆమెను చెప్పగలరు ఎవరు ఒకళ్ళన్నా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఎందుకు దేవుడు ఇంత వాక్యం రాయించాడంటే, చాలామంది అనుకున్నట్టుగా నేను వాక్యాన్ని ఎక్కువగా బట్టి పట్టాలి, నేను వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, నేను ఎక్కువ మెసేజ్ వినాలి. ఇది ఒకటి, ఇది కేవలం జ్ఞానం పెంచుకోవడానికి పనిచేస్తుంది. అయితే దేవుడు ఇచ్చింది జ్ఞానం పెంచుకోవడానికి కాదండి, మనకున్న జ్ఞానం విడిచిపెట్టడానికి, ఆయన యొక్క జ్ఞానము సంపాదించుకోవటానికి. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకున్నావో, దేవుని జ్ఞానం నీ లోపలికి వచ్చినప్పుడు నీ జ్ఞానము దేవుడు దాన్ని బయట తీసి పడేస్తాడు. అది ఎంతగా తీసేస్తాడంటే, దేవుడు ఆయన యొక్క జ్ఞానంతో, ఆయన యొక్క వాక్యంతో, ఆయన యొక్క శక్తితో, ఆయన యొక్క ప్రభావంతో, ఆయన యొక్క ఆత్మతో నిన్ను సంపూర్ణంగా నింపటానికి దేవుడు అన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ప్రకారమే దేవుడు పనిచేస్తాడు.
ఆయన యొక్క ఆత్మ నీ లోపల నివాసం చేయాలని దేవుడు బైబిల్ రాయించాడు. ఆయన యొక్క ఆత్మ నీ లోపల నివాసం చేయాలని దేవుడు సంఘాలు కట్టించాడు. ఆయన యొక్క ఆత్మ నీ లోపల నివాసం చేయాలని దేవుడు నీ యొక్క సేవకుల్ని పైకి లేపుతా ఉన్నాడు. ఆ యొక్క ఆత్మ నీ లోపల నివాసం చేయాలనే ఇదిగో ఈరోజు ఇలాంటి కూడికలు కూడా ఏర్పాటు చేయటమైనది. ఈరోజు కూడిక పెట్టుకోవడానికి కారణం ఉన్నది. వాళ్ళ కుటుంబంలో ఒక యవనస్తురాలు జన్మించిన దినం అని చెప్పి జ్ఞాపకం చేసుకోవటానికి, దేవుడిచ్చిన దానికి కృతజ్ఞత తెలియచేయటానికి ఈ కూడిక ఏర్పాటు చేయటమైనది. అయితే అది ఒక కారణం మాత్రమే. ఈ కూడిక ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటించాలి, ఒకరు రక్షించబడాలి. ఇదిగో ఈ యొక్క లైన్లో ఈ యొక్క సువార్త వాక్యము వినిపించబడాలి. ఎవరో ఒకరు దేవునికి సంబంధించిన వారు ఇక్కడ ఉన్నారు, వారు పట్టబడాలి. అపోస్తలుడైన పౌలు అంటగా, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ప్రతి ఒక్కరు ఆ మాట అంటున్నాం, ఎందుకంటే ఇది చదవటానికి బాగున్నది, వినటానికి బాగున్నది, అంటానికి బాగున్నది, కానీ జీవించాలంటే సువార్త ప్రకటించబడి నాకు శ్రమ, ఇది మంచిదే, ఆ మాట చాలా బాగుంది, చాలా భారం కూడా ఉన్నది. అయితే ఆ మాట నేను అనాలంటే లోపల నేను భారం కలిగి ఉండాలి. ఆ భారము తగినట్టుగా నేను జీవించవలసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇంకో సంగతి కూడా జ్ఞాపకం చేసుకుందాం. మీ యొక్క కాలంలో చాలామంది యెరూషలేము దేవాలయంలో లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మనము కూడా ఆయన జీవించిన కాలంలో జీవించుంటే బాగుండేది కదా, క్రీస్తుని చూసి ఉండేవాళ్ళం కదా, ఆయనతో పాటు నడిచి ఉండేవాళ్ళం కదా, ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మనము కూడా ఆయన దగ్గర ఉండేవాళ్ళం కదా, ఆయన కూడా రొట్టె విచ్చినప్పుడు మనం కూడా విచ్చిన రొట్టె తినేవాళ్ళం కదా అని కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే మీకు సంగతి చెప్పాలా, అప్పుడు జీవించిన కాలం కన్నా ఇప్పుడు నువ్వు జీవిస్తున్న కాలం ఇంకా గొప్పదై ఉన్నది. ఆమేన్. అది కష్టపడే కాలము, శోధించబడే కాలము, శ్రమలు పెట్టవలసిన కాలము, క్రీస్తుని తిరస్కరించే కాలం. ఆ కాలంలో మనం ఉంటే అంత కఠినమైన దాన్ని తట్టుకోలేకపోయేవాళ్ళం. ఆ రోజుల్లో ఇలాగ ఎవరైనా ఎక్కడైనా ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటించగలరా? ప్రకటిస్తే ఏం చేస్తుండేవాళ్ళు? కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు. ఈరోజు నువ్వు ప్రకటించగలుగుతున్నావు, నువ్వు బైబిల్ తీసుకెళ్ళగలుగుతున్నావు. చూడండి, బైబిల్ మనం చదువున్నాం. ఆ 120 మంది భయపడి మేడగదిలో దాక్కొని, భయపడి యూదులు ఏం చేస్తారో, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారో చంపుతారని భయపడిపోయి దాక్కున్నారు. ఈరోజు దేవుడు మనకి ధైర్యం గల ఆత్మనిచ్చున్నాడు. ధైర్యం గల ఆత్మనిచ్చున్నాడు. ఏంటి ధైర్యం కలిగిన ఆత్మ అంటే? ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించటము, ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించటము. కాబట్టి ఈ కాలము అప్పుడు వారు జీవించిన కాలం కన్నా ధన్యకరమైన కాలమై ఉన్నది. అయితే ఆ కాలము రావాల్సి ఉన్నది, ఆ కాలంలో జరగవలసి ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం జీవించే ఈ కాలము కూడా రావాల్సి ఉన్నది. ఆ కాలంలో క్రీస్తు ఏం ప్రకటించాడో, ఆ కాలంలో అపోస్తలుడైన పౌలు ఏం ప్రకటించాడో, దానికన్నా ముందు మలాకి ఏం ప్రకటించాడో, దానికన్నా ముందు జకర్యా గ్రంథం ఆయన ఏం ప్రకటించాడో, అవన్నీ కాలములోకి ఉనికిలోకి రావాల్సి ఉన్నాయి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉన్నది, సాయంకాలమున గొప్ప వెలుగు ఉదయించను. ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాం. ఆశ్చర్యమైన కాలం ఇది. ఈ కాలం ఎంత గొప్పదంటే యేసుక్రీస్తు రెండోసారి కిందకు వచ్చే కాలమై ఉన్నది. ఆయన ఒక రెండో రాకడ కాలమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈసారి ఆయన మరణించడానికి రావటంలా, మరణించిన వారిని లేపి పైకి తీసుకోవడానికి ఆయన వస్తున్నాడు. ఆయన కొరకు జీవించిన వారి యొక్క శరీరాలు మార్పు చెందించి తీసుకొని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం మంచి కాలంలో ఉన్నామా? ఎక్కడ సమాధానం రావట్లా, లేదనుకుంటా బహుశా. మంచి కాలమేనా? మరి ఎటువంటి కాలంలో మనం ఉన్నామంటే దేవుడు యొక్క దీవెన ఆశీర్వదించిన కాలంలోకి ఇప్పుడు మనం వచ్చున్నాం. ఈ కాలంలో నీవు జన్మించుట అనేది ధన్యత అయి ఉన్నది. కాబట్టి ఈ కాలంలో అంటే దేవుడు తిరిగి వచ్చి ఈ కాలము, అన్ని జనుల యొక్క కాలం యొక్క ముగింపు కాలము, క్రీస్తు యొక్క రాకడ యొక్క కాలము, శరీరాలు మార్పు చెందే కాలము, ఇవన్నీ జరిగే కాలం ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. అదే సమయంలో ఇవన్నీ సంతోషం కలిగించేవైతే బాధ కలిగించేవి, జాగ్రత్తగా ఉండాల్సింది కూడా ఇంకొకటి ఉన్నది. అదేంటో తెలుసా? ఇది అపాయకరమైన కాలమై ఉన్నది, ఇది మోసకరమైన కాలమై ఉన్నది, ఇది వంచే కాలమై ఉన్నది, దేవుని యొక్క రాజ్యానికి వెళ్లకుండా అపవాది అడ్డుపడే కాలమై ఉన్నది. అయితే ఈ కాలంలో దేవుడు యొక్క ఆత్మ నీ మీద ఉన్న కారణం చేత, దేవుడు యొక్క ఆత్మ కొరకు నీవు నిర్ణయించబడి ఉన్న కారణం చేత, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఈ కాలంలో నేను వచ్చినప్పుడు నేను కేవలం రాలేదండి,
నేను వస్తా ఈ కాలంలో దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం కూడా లేకపోతే వాగ్దానం కూడా తీసుకొని వచ్చున్నా. ఏమా మీరు చూడండి, అపోస్తలు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన కాలం అపోస్తలు ఉన్నారు. అపోస్తలు భూమి మీదకి వచ్చినప్పుడు కేవలం వాళ్ళు మాత్రమే రాలా, వాళ్ళతో పాటు వస్తా మేడగదిలోకి రావాల్సిన పరిశుద్ధాత్మ కూడా తీసుకుని వచ్చున్నారు. ఏమా అంటే వారు ఆ కాలానికి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను పొందుకోవటానికి నిర్ణయించబడిన వారై ఉన్నారు. అయితే అది మేడగదిలో వారు ఆత్మను పొందుకునేంత వరకు తెలియలేదు ఎవరికి. ఆయన ఏ ఒక్కరికి చెప్పలా మీరు ఆత్మను పొందుకుంటారని. ఆయన ఎప్పుడు తెలియజేశాడు? వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుకునండి. వారు మేడగదిలోకి వెళ్ళి కనిపెట్టిన తర్వాత 10వ దినమున వారు ఆ ఆత్మను పొందుకోవడం జరిగినది. అలాగే ఈ దినము కూడా భూమి మీద అనేక మందిని దేవుడు పిలుచున్నాడు. ఆ కాలంలో అపోస్తలు పిలిచిన మాదిరిగానే ఈ కాలంలో దేవుడు ఒక వాగ్దానము నెరవేరే వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు భూమి మీదకి పిలుచున్నాడు. ఏమన్ ఇప్పుడు వాళ్ళేం తీసుకొచ్చారు? శరీరాలు మార్పు భూమి మీద తీసుకొని వచ్చారు. క్రీస్తు యొక్క రాకడని భూమి మీద తీసుకొని వచ్చేవారు ఈరోజు భూమి మీద ఉన్నారు. వారిలో మనం ఉన్నామా లేదా? ఎక్కడ అట్లా చాలా మంది నోరు తల్లి దగ్గర పెట్టేసి వచ్చారు మర్చిపోయి. తీసుకొచ్చారా మీతో పాటు? తీసుకొస్తే ఒకసారి చెప్పండి, మనం ఉన్నామా కాలంలో? ఎవరు చెప్పడం సమాధానం నాకు? దేవుడు నోరిచ్చింది ఎందుకు? ఆయన స్తుతించడానికి, మహిమపరచడానికి. వాక్యాన్ని ఒప్పుకోపో దేవుడు ఎలా పని చేయాలండి? లేఖనం సెలవిస్తా ఉన్నది, హృదయం నిండితే నీ నోరు నిండా, నువ్వు నోరు మాట్లాడాలంటే హృదయం నిండాలి. నీ హృదయం నిండా వాక్యం ఉంటే నీ నోరు ఒప్పుకుంటుంది ఈ రాత్రి. కాబట్టి భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం? ఆయన యొక్క వాగ్దానము నెరవేర్చడానికి వచ్చున్నాం. అయితే ఈరోజు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడున్న సంగతుల మధ్యలో మనం పడిపోయి, ఇక్కడున్న చుట్టుపక్కల వారి మధ్యలో మనం పడిపోయి, బంధువుల మధ్యలో మనం పడిపోయి, స్నేహితుల మధ్యలో మనం పడిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నేనేదో చెయ్యాలి అనుకుంటున్నాం. అంతేనా? ఇక్కడ నీవా నేను అన్నది కాదు, భూమి మీద ఉన్న అందరం కూడా అంతే. ఎందుకంటే రక్త మాంసంలో నీవు ఉండగా రక్త మాంసం కలిగి ఉన్న ఆలోచన మనం కలిగి ఉంటాం. అయితే రక్త మాంసాలని దాటి ఆలోచించేవాడు పరలోకపు ఆలోచన కలిగి ఉంటాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, రక్త మాంసములు, అపోస్తలుడైన పౌలు అంటాడు, రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకున్నారు. అంటే రక్త మాంసములు అంటే ఈ శరీరం మాత్రమే కాదు, ఈ రక్త మాంసంలో ఉన్న ఆలోచనలు కూడా పరలోకం తీసుకుని పోవు, అవి ఆపేస్తాయి. కాబట్టి నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేవాడు అయితే ఆ రక్త మాంసములు కలిగే ఆలోచన నువ్వు దాటవలసి ఉన్నావు, ఆ తలంపులు నువ్వు దాటవలసి ఉన్నావు, దాని యొక్క క్రియలు నువ్వు దాటవలసి ఉన్నావు. శరీరం ఎప్పుడు లోక సంబంధించి అడుగుతూ ఉంటుంది, ఆత్మ ఎప్పుడు పరలోక సంబంధించి అడుగుతూ ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ రెండిట్లో మనము ఏది నెరవేరుస్తూ ఉన్నాము? శరీరం సంబంధించినయా, ఆత్మ సంబంధించినయా? సమాధానం తేలా అయిపోతా. అందరం ఆత్మ సంబంధించి నెరవేరుస్తున్నావా? అందరం శరీరం సంబంధించి నెరవేరుస్తున్నావా? దీనికి కూడా లేదు, దానికి కూడా లేదు సమాధానం. మరి ఏం చేస్తున్నామంటే ఆత్మకు సంబంధించి ఒక 90-95 నెరవేరిస్తే, శరీరానికి సంబంధించినవి 1-2 నెరవేరిస్తే మిగతా 3 ఫైటింగ్ చేస్తున్నాం. అవుతుందా లేదా, ఎందుకులే చేద్దాంలే, అవుతుందిలే, అవచ్చులే, ఇప్పుడు కాదులే, తర్వాతలే, ఇలాగ మనము ఆత్మకు సంబంధించిన కార్యాలు పోస్ట్ పోన్ చేస్తున్నాం. అయితే ఒక రహస్యం మీకు చెప్పాలి ఈరోజు. మరి పుట్టినరోజు అమ్మాయి కోప్పడదు అనుకోండి, ఎక్కడ కనబడలే నాకు ఇక్కడ. ఓకే, గాడ్ బ్లెస్ యూ, నువ్వు వింటే చాలు ఈ మాట. ఇప్పుడు అఖిల జీవితంలో 1 సంవత్సరం వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఆమె యొక్క జీవితంలో 1 సంవత్సరం అయిపోయింది. ఇది సంతోషం బాధ? సంతోషం బాధ అయిపోయింది 1 సంవత్సరం, బాధే కదా. మరి బాధ కూడికి పెట్టుకోవటం ఏంటండి? కానీ కూడికి ఒక కారణం ఉన్నది. ఏంటి కారణం అంటే గడిచే సంవత్సరం అంతా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అందుకే నాకు ఈ సంతోషం. ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం కూడా దేవుడు నన్ను దీవిస్తాడని ఒక ఆశ, అంతకుముందు దీవించాడని ఒక సంతోషము, కృతజ్ఞత. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము నువ్వు వాక్యంలో మరింత ఎదగవలసి ఉన్నావు, ప్రార్థనలో మరింత ఎదగవలసి ఉన్నావు, విశ్వాసంలో మరింత ఎదగవలసి ఉన్నావు, మరింత వివేచన కలిగి ఉండవలసి ఉన్నావు, మరింత వాక్యపు జ్ఞానము కలిగి ఉండవలసి ఉన్నావు, మరింత ఆత్మ దేవుడి నుంచి పొందుకోవలసి ఉన్నావు. ఎందుకనంటే 1 సంవత్సరం మన జీవితంలో గడిచిపోయిందంటే రాకడికి మనం 1 సంవత్సరం దగ్గర పడ్డాం. అయిపోయిన సంవత్సరం బాధే, ఆయనకి దగ్గర అయ్యాం, ఇది సంతోషం. ఎందుకంటే ఈ శరీరము ఎప్పటికైనా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలా. ఇందాక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మట్టి నుంచి వచ్చిన శరీరము తిరిగి మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఆదికాండం 3:15 శాపం అదే కదా. అయితే ఈ శరీరాన్ని శపించిన దేవుడే నీ ఆత్మకు కూడా ఆశీర్వాదం ఇచ్చాడు.
శరీరం మట్టిలోకి వెళ్ళిపోవాలన్నాడు. అయితే శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. సంతోషమేనా? మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అదే అంటున్నాడు, శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయిన మాదిరిగానే ఎక్కడి నుంచి ఆత్మ వచ్చింది లోపలికి, ఆ ఆత్మ అక్కడికి వెళ్ళిపోవాలి. ఆమేన్. అంటే ఈరోజు భూమి మీద మనం కలిగి ఉన్న ఈ శరీరము ఈ భూమిని కలిగి ఉన్నది, పరలోకం నుంచి వచ్చిన ఆత్మని కలిగి ఉన్నది. అంటే ఇప్పుడు రెండు లోకాలకు సంబంధించిన ప్రతిదీ ఇక్కడ నేను. ఎంత గొప్ప కాలంలో మనం ఉన్నాం. ఇది చిన్న కాలం కాదండి, తక్కువ కాలం కాదండి. ఈ కాలంలో నువ్వు భూమి మీదకి రావాలంటే నువ్వు దేవుని చేత ఎన్నుకోబడితే తప్ప రావు. కాబట్టి ఈ కాలంలో జన్మించిన మనము ఎన్నుకోబడిన ప్రజలై ఉన్నాం. అపోస్తలుని దేవుడు ఎలాగైతే ఎన్నుకున్నాడో, ప్రవక్తలు ఎలాగైతే దేవుడు ఎన్నుకున్నాడో, ప్రతి కాలంలో ఎలాగైతే పరిశుద్ధులు ఎన్నుకున్నాడో, అలాగే ఇప్పుడు మనం జీవించే ఈ కాలంలో కూడా దేవుని యొక్క రాజ్యానికి జీవించి వెళ్ళబోయే వాళ్ళని దేవుడు కొద్ది మందిని ఎన్నుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు మన సంగతి ఏంటి? ఆ ఎన్నుకోబడిన వాళ్ళలో మనం ఉన్నామా? ఆ ఎన్నుకోబడిన వాళ్ళని బయటికి పిలవటానికే ఒక రకంగా ఈ రాత్రి కూడిక. ఆ ఎన్నుకోబడిన వాడిని బయటికి పిలవటానికే దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం. ఆ ఎన్నుకోబడిన వాళ్ళని గుర్తించడానికే దేవుడు మన మీద కుమ్మరించిన పరిశుద్ధాత్మ. ఆ ఎన్నుకోబడిన వాళ్ళని గుర్తించడానికే దేవుడు ఈరోజు భూమి మీద సంఘాలను, సేవకులను పైకి లేపుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన పని ఏంటి? ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా బైబిల్లో నుంచి. ఒక విశ్వాసి ఎలాగుండాలి? ఒకరోజు యేసుక్రీస్తు ఇలాగ ఒక వీధిలో ప్రసంగం చేస్తుంటే ఈ ప్రసంగం విని ఎక్కడి నుంచి ఒక యవ్వనస్తుడు వచ్చాడు. బైబిల్ అంటా ఉంది, ధనవంతుడైన యవ్వనస్తుడు. ఆయన వచ్చి ఆయన ముందు మోకరిల్లి, సద్బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే గట్టిగా చెప్పండి, నేను ఏమి చేయవలసి ఉన్నది? ఆయన అన్నాడు, నువ్వు చిన్నప్పటి నుంచి పదాకులను పాటిస్తున్నావా? ఓ, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను. యేసుక్రీస్తు ఆ పిల్లోడిని చూసి ముచ్చటపడి, ఇష్టపడి ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా నువ్వు చిన్నప్పటి నుంచి అన్నీ పాటించావు కాబట్టి నీ దగ్గర ఒక్కటి కొదవగా ఉన్నది. ఏంటా ఒక్కటి? నీకున్నది మొత్తం అమ్మి బీదలకి ఇచ్చి వెనకాల వచ్చాయి. ఇప్పుడు ఆ పిల్లోడు ఏమడిగాడు? జ్ఞాపకం ఉన్నదా? ఆ పిల్లోడు ఏమడిగాడు? యేసుక్రీస్తు ఆ పిల్లోడు దేవుడిని ఏమడిగాడు? నిత్య రాజ్యానికి ఎలాగెళ్ళాలని అడిగాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మార్గం చెప్పాడా లేదా? రైట్. ఇక్కడ ఇంకో సంగతి జ్ఞాపకం చేస్తున్నా. మరి ఆ రోజు భూమి మీద చాలామంది బోధకులు ఉన్నారు కదా. అనేక మంది బోధకులు బోధిస్తుంటే ఆ యవ్వనస్తుడు అందరి దగ్గరికి పోలా. ఎక్కడికి వచ్చాడు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని. కారణం ఏంటంటే ఆ రోజు భూమి మీద ఉన్న అందరిలోకి నిత్య జీవాన్ని ప్రకటిస్తుంది ఒక యేసుక్రీస్తు మాత్రమే. ఏమన్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళా మనకేం బోధిస్తున్నారు? అసలు చాలా సంఘాలు నిత్య జీవన పదమే లేదు, పరిశుద్ధాత్మ అన్న పదమే లేదు, పరలోకమన్న పదమే లేదు, ప్రత్యక్ష అన్న పదమే లేదు, అన్నీ వెళ్ళిపోయినాయి. ఎందుకని? వాక్యాన్ని నువ్వు వాక్యంలాగా తీసుకుని పోవాలా. అది ఎదుటోడికి నచ్చినా, గట్టిగా చెప్పండి, నాకు నచ్చినా నచ్చకపోయినా నీతో నాకు సంబంధం లేదు. ఎవరితో సంబంధం? మనకి ప్రభువైన యేసుక్రీస్తుతో మాత్రమే సంబంధం. ఎందుకని ఈ మాట అంటున్నానంటే ఆ వాక్యము ఆ యవ్వనస్తుడి దగ్గరికి వచ్చింది. ఆ వాక్యం అతన్ని గద్దించింది. ఆ వాక్యం అతన్ని గద్దించినప్పుడు అతను దాని మనసులోకి తీసుకోలేకపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? నిత్య జీవం నుంచి వెళ్ళిపోయాడు. మీరు బైబిల్ కానీ చదివితే ఆ యవ్వనస్తుడు పెరిగి పెద్దయి చాలా సంపాదించాడు. అతను చనిపోయి ఎక్కడికి వెళ్ళాడని బైబిల్ అంటుందంటే పాతాళం వెళ్ళాడు. అంటే దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడా? ఇచ్చాడు. కానీ అతను ఏం చేశాడు? జ్ఞాపకం పెట్టుకోండి, అతను యేసుక్రీస్తుని అడిగినప్పుడు యేసుక్రీస్తుకి అతని మధ్యలో ఎవరు లేరు. నేరుగా యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడు. కానీ అతను తీసుకోగలిగాడా? మరి ఈరోజు మనకి యేసుక్రీస్తు నేరుగా చెప్తే మనం తీసుకోగలమా? తీసుకోలేము. మనం కూడా ఇంచుమించు అదే రకంగా ఉన్నాం ఇప్పుడు భూమి మీద. అయితే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆ యవ్వనస్తుడు నిత్య జీవానికి రాడని తెలిసినా కూడా దేవుడు వానికి మార్గం ఏంటో చెప్తున్నాడు. ఈరోజు కూడా భూమి మీద మనము అందరికీ ముందు దేవుని యొక్క మార్గం చెప్పాలా. నిత్య జీవానికి వెళ్ళడానికి మార్గం ఏంటో దేవుడు నీకు బయలుపరిస్తే నీవు దాన్ని ఇంకొకరికి చెప్పవలసి ఉన్నావు. అదే నా భాషలో సువార్త. నేను రక్షణ పొందా, నీవు రక్షణ పొందు. నేను నిజమైన వాక్యంలో ఉన్నా, నీవు నిజమైన వాక్యంలో ఉండు. ఏంటి నిజమైన వాక్యం అంటే ఈరోజు దేవుడు మనల్ని ఏ వాక్యం నుంచి బయటకు వచ్చామో తిరిగి అదే వాక్యాలకు తీసుకుని పోతున్నాడు. ఆమేన్. వేరే వాక్యంలో కాదు, ఏ వాక్యం నుంచి మనం బయటకు వచ్చామో తిరిగి మళ్ళీ అదే వాక్యాలకు తీసుకుని పోతా ఉన్నాడు.
ఆమేన్. దేవుడు పరలోక రాజ్యం తీసుకుపోతున్నాడు, బంగారు మీద తీసుకుపోతున్నాడు, మేఘాల మీద తీసుకుపోతున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? పరలోక రాజ్యంలో ఎక్కడికి? మేఘాల మీద ఎక్కడికి? ఎక్కడికండి? ఆయన తిరిగి వాక్యం లోపలికి. ఏ వాక్యంలోంచి అయితే నిన్ను నన్ను తీసుకున్నాడో, ఏ ఆలోచనలోంచి దేవుడు నిన్ను నన్ను బయటకు తీసుకున్నాడో, ఆయన అదే ఆలోచనలోకి మళ్ళా తీసుకెళ్తున్నాడు. ఆయన అదే వాక్యంలోకి మళ్ళా తీసుకొని పోతున్నాడు. కారణం ఏంటంటే మనము వాక్యంలోంచి తొలగిపోయి ఉన్నాం. మానవుల సిద్ధాంతాలు, మానవుల కట్టుబాట్లు, మానవుల ఆచారాలు ఇవన్నీ వచ్చి మన వాక్యం తప్పించేసినాయి. ఎంతగా మనం తొలగిపోయామంటే ఈరోజు నిజమైన వాక్యం ఇదే అని చెప్పుకోవాల్సి వచ్చే స్థితికి వచ్చేస్తున్నాం. ఒక చిన్న మాట చదవండి మీ దగ్గర ఉన్న బైబిల్లో. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. ఒక్క నిమిషం. మొదటి మాట ఏంటి? ఎవరు చెప్పారు ఆ మాట? అంటే యేసుక్రీస్తుకి భూమి మీద ఎటువంటి పరిస్థితి తెచ్చారు? ఈరోజు కూడా వచ్చి మీరు వాక్యాన్ని మాత్రమే నమ్మండి అని చెప్పే స్థితికి వచ్చామంటే అర్థం ఏంటి? వాక్యంలో లేని అన్ని భూమి మీదకి వచ్చేసినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చామన్నాడు భూమి మీద, నేను నిజమైన ద్రాక్షవల్లిని, అంటే అబద్ధమైన ఎక్కువ వచ్చేసినాయి. ఈరోజు అదే కాలం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను మళ్ళా నిజమైన ద్రాక్షవల్లికి తీసుకుని పోతున్నాడు. నువ్వు ఇక్కడ సొత్తు కాదు, నీవు లోక సొత్తు కాదు, నీ లోకం మీద వచ్చే ద్రాక్షవల్లి కాదు, నువ్వు నిజమైన ద్రాక్షవల్లివి, నువ్వు ఆయన నుంచి వచ్చిన కొమ్మవి, నువ్వు ఆయన నుంచి వచ్చిన తీగవై ఉన్నావు. కాబట్టి ఆయన యొక్క ఫలములు కలిగి ఉండవస్తున్నావని దేవుడు నిన్ను నీ యొక్క ఫలముల గురించి హెచ్చరించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జ్ఞాపకం చేస్తా ఈరోజు మళ్ళీ ఒకసారి, మనము ఆయన నుంచి వచ్చిన వారమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన వల్ల సమస్తము కలిగెను, ఆయన వల్ల మనము కలిగిన వారమై ఉన్నాం. మనము ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఇప్పుడు మనం సృష్టించిన వాడు మనతో ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము నిజమైన ద్రాక్షవల్లిలో ఉన్న వాళ్ళమైతే మనలోంచి వచ్చే ఫలములు, అంటే మనలోకి వచ్చే క్రియలు ఎలాగ ఉండాలి? ఎక్కువ గట్టిగా చెప్పట్లేదు ఈ పూట. బయటకు వస్తే ఇంకా గట్టిగా చెప్పాలి సంఘంలో కన్నా కూడా. ఒకసారి చెప్దామా? మళ్ళీ ఏ క్రియలు ఉండాలి? నువ్వు నిజమైన ద్రాక్షవల్లి అయితే నీ క్రియలు అలాగే ఉండాలి. ఈరోజు మనం ఇతరుల్ని ఆకర్షించాలంటే ఒక్కటే మార్గం ఇచ్చాడు దేవుడు. నీవు క్రీస్తుని నీలో వాళ్ళకి చూపించాలి. అపోస్తలు చేసింది ఏంటి? నన్ను వెంబడించని ఎవరు చెప్పాలి? అపోస్తలు. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళలో క్రీస్తుని చూపించారు. వాళ్ళు చెప్పాల్సిన పని లేదు, ఆ వెనకాల మిగతా అందరూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. బాప్టిజం యోహాను దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా నీవేనా క్రీస్తువి? మేము ఎవరికైనా ఎదురు చూడాలా అడిగితే అంటున్నాడు, అదిగో లోక పాపములు మోసుకుపోయి దేవుని యొక్క గొర్రె పిల్ల అని యేసుని చూపించగానే వాళ్ళు యేసుకి సరకలు వెళ్ళిపోయారు. ఆమేన్. అంటే వాక్యాన్ని చూపించాడు. ఆ వ్యక్తిని, ఇమ్మానుయేల్ని, యేసుని, క్రీస్తుని, అభిషిక్తుడిని మరి ఎక్కువ వెంబడించమని చెప్పలా. ఏమన్నాడు? లోక పాపములు మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల ఎలాడెనక. ఈరోజు మనమేం చెప్పాలి? ఇదిగో నిజమైన వాక్యం, ఇది వెంబడించండి, ఇది దేవుని యొక్క వాక్యము, వెంబడించండి. ఆమేన్. ఈ సర్వసత్యం మనకు తెలిసినప్పుడు నువ్వు లోకం చెప్పే మాటలని, ముచ్చట్లు చెప్పే వాటిని నువ్వు లెక్కలోకి తీసుకోలేవు. ఎందుకంటే దేవుడు యొక్క పరిశుద్ధాత్మ నీలో ఉన్న లోకపు సంగతుల్ని కత్తిరిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పటికప్పుడు దేవుడు కత్తిరిస్తాడు. మనకు ఒక అలవాటు ఉన్నది, నిజమైన క్రైస్తవులు ఇక్కడున్న మీ ప్రతి ఒక్కరికి ఇటువంటి అనుభవం మీ యొక్క జీవితంలో జరిగిందని నేను నమ్ముతా ఉన్నా. ప్రతి ఒక్కరికి, నాతో సహా. కొద్ది కాలము మనం దేవుని యొక్క వాక్యానికి, సంఘానికి, క్రమానికి, ప్రార్థనకి, విశ్వాసానికి చాలా బాగుంటాం. నిజమేనా కాదు? కొద్ది కాలం తర్వాత ప్రార్థనలో, విశ్వాసంలో, సంఘానికి వచ్చే దాంట్లో, క్రమంలో, బలంలో అన్నిట్లో వెనక్కి వెళ్ళిపోయాం. కానీ నువ్వు నిజంగా దేవుళ్ళో ఉన్నావు కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఒకరోజు నువ్వు ఎక్కడున్నావో నీకు చూపించాడు. నువ్వు ఎక్కడున్నావో నీకు చూపించాడు. అక్కడ ఉన్నానని తెలియగానే నీకు ఎమ్మటి నువ్వేం చేసావంటే నిన్ను ఏదైతే వెనక్కి లాగిందో వాటన్నిటిని కత్తిరించుకొని మళ్ళా నువ్వు ముందుకు వచ్చేస్తున్నావు. ఆమేన్. ఇక్కడున్న వారిలో ఎంతమందికి ఇలా జరగలేదు? జరగని వాళ్ళు చెప్పండి. నేను నమ్ముతా అందరికీ జరిగినదని. ప్రతి ఒక్కరికి. అది నీవా నేను అన్నది కాదు. కొన్నిసార్లు బోధించిన తర్వాత సంఘం సరిగ్గా వెనకపోయినప్పుడు, సరిగ్గా లోపడకపోయినప్పుడు, సంఘం సరిగ్గా తీసుకున్నప్పుడు, సంఘంలో సరిగ్గా పరిచయం చేయనప్పుడు, సరిగ్గా సువార్త చేయనప్పుడు, సేవకుడిగా నాకు కూడా ఇటువంటి ఆరం కలుగుతుంది. ఏం బోధించాలి వీళ్ళకి? ఎంతకాలం బోధించేంత వీళ్ళు మార్పు రాదు, వీళ్ళు వదిలేద్దాం అని నాలో కూడా ఒక సంతోషం, ఉత్సాహం అనేది ఉండదు.
కొద్దిగా అలాగా వెనక జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు గద్దిస్తాడు. అసలు నిన్ను పిలిచింది దేనికి? విశ్వాసం అంటే అలాగే ఉంటారు. వాళ్ళు వెనకపోతే లాగాల్సిన ముందుకు నువ్వు కదా, నువ్వు వెనకపోతే వాళ్ళ సంగతి ఏంటి అన్నప్పుడు మళ్ళా బలం తెచ్చుకొని మళ్ళా విశ్వాసంతో మళ్ళా ప్రార్థనతో అడుగులు ముందుకేసి పరిచయం చేయడం జరుగుతుంది. ఆమేన్. ఇది విశ్వాస జీవితంలో కాదు, సేవకుల జీవితమే కాదు, ప్రవక్తల జీవితాల్లో కూడా జరిగింది బైబిల్లో. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ముందుకు రావటము వెనక్కిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకని ఈ మాట చెప్తానంటే, ఎన్నుకోబడిన వాడు వెనక్కి వెళ్ళిపోయినా మళ్ళా అదే బలంతో గోడ కొట్టిన బంతి వలె మళ్ళీ తిరిగి ముందుకు వస్తాడు. ఏమని? ఎన్నుకోబడిన వాడు. నువ్వు దేవుళ్ళలోంచి వెనక్కి పోవడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. నిన్ను విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడటల్లా. ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు, నిన్ను విడువను ఎడబాయను. నువ్వు వెనక్కిపోయినా, నువ్వు ముందుకున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నిన్ను విడిచిపెట్టను. ఒకరోజు కాదు దేవుడిచ్చిన మాట, నీ జీవిత కాలానికి సంబంధించిన మాట ఇచ్చాడు, నిన్ను విడిచిపెట్టను. నిన్ను ఎలాగ బలపరచాలో దేవుడి దగ్గర ఒక మార్గం ఉన్నది. నువ్వు ఎలాగ జన్మించాలో దేవుడి దగ్గర ఒక మార్గం ఉన్నది. నువ్వు దేవుడిని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, అభిషేకించుకున్నాడు. ఇప్పుడు ఆయనలో నిన్ను నిలుపుకుంటా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడ తప్పిపోయినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆమేన్. ఒక చిన్న ప్రశ్న అడుగుతా, నాకు సమాధానం చెప్పండి. నువ్వు దేవుడి నుంచి తప్పించుకొని ఎక్కడ దాక్కోగలవు? ఒక ప్లేస్ చెప్పండి. ఒక్క ప్లేస్ చెప్పండి, దేవుడి నుంచి తప్పించుకొని దాక్కునే ప్లేస్ ఒకటి. అయితే నీకు రహస్యం చెప్తా. నువ్వు ప్రపంచాన్ని తప్పించుకొని దాక్కోవాలంటే యేసే నీ స్థలమై ఉన్నాడు. ఆమేన్. ఎక్కడ దాక్కోవాలి? నేను క్రీస్తులో. క్రీస్తు అంటే ఏమై ఉన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడితో ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే మన మధ్యలో శరీరధారిగా నివసించను. అంటే క్రీస్తు అంటే వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు మన దాగు స్థలం ఏంటి? వాక్యము. క్రీస్తు అనగా వాక్యము. అభిషేకించబడిన వాక్యం పేరు యేసుక్రీస్తు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే వాక్యంలో కాదు, అభిషేకించబడిన వాక్యములో, అభిషేకించబడిన శరీరములో, నిర్ణయించబడిన శరీరములో. నువ్వు ఆ శరీరంలోకి రావడానికి దేవుడు ఈరోజు ఇచ్చిన మార్గం ఏంటి తెలుసా? తిరిగి జన్మించాలి. ఏ మస్ట్ బోర్న్ అగైన్ ఇన్ ది స్పిరిట్. నువ్వు వాక్యంలో తిరిగి జన్మించాలి, ఆత్మలో తిరిగి జన్మించాలి. అందుకొరకు దేవుడు ఏర్పరిచిన మార్గము, నీవు నీటి మూలంగానే జన్మించాలి, ఆత్మ మూలంగానే జన్మించాలి. నువ్వు ఎలాగైనా జన్మించాలి. ఆమేన్. ఏంటి దేవుడు ఇచ్చిన మార్గం? నువ్వు జన్మించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎలా జన్మించాలి? వాక్యములో తిరిగి జన్మించాలి. ఈరోజు మనం సంఘంలో తిరిగి జన్మించాం. మనం జన్మించాల్సింది ఎక్కడ? వాక్యంలో. చాలామంది చెప్తూ ఉంటారు, పాష గారు మేము 100 ఏళ్ళ నుంచి ఒకే చర్చికి పోతున్నామండి. రైట్. మిమ్మల్ని నేను కాదట్లా, తక్కువ కూడా చేయటల్లా. నువ్వు వాక్యంలోకి వెళ్తే ఆ మాట నువ్వు, అది తేడా. ఏంటది? నేను చర్చికి వెళ్తున్నా కాదు, నేను వాక్య ప్రకారంగా ఉన్నాను సమాధానం దగ్గర రావాలి. ఈరోజు ఆ ధైర్యము నేను కలిగి ఉన్నా, మీరు కలిగి ఉన్నారా అంటున్నా. దేవుడు ఒక వాక్యం చెప్పింది కాక నేను ఇంకేది చేయకుండా జీవించినప్పుడు అప్పుడు నేను తిరిగి జన్మించడం అవుతా. ఆమేన్. ఎలా తిరిగి జన్మించాలి? నీ దగ్గరికి వచ్చిన వాక్యం ఏదో నువ్వు దాన్ని పరిశీలన చేసి దాని లోతేంటో చూసి దాని రుచి ఏంటో చూశాక అప్పుడు దాన్ని విడిచిపెట్టావు. ఆమేన్. యెహోవా అంటే భయభక్తులే. ఏ జ్ఞానము? వాక్యం యొక్క జ్ఞానము. ఈరోజు మనకి ఎవరంటే భయం ఉన్నది? లోకనాయకులు అంటే మనకి భయం. మన ఇళ్లలో కోపడేవాళ్ళంటే మనకు భయం. కానీ అదేంటో తెలియదు. దేవుడు అంటే మాత్రం భయం లేదు మనకి. నిజమేనా కదా? ఎక్కడ సమాధానం రావట్లేదు. ఒక మాట అడుగుదాం, దేవుడు అంటే భయం ఉందని తెలిసేసుకుందాం ఇప్పుడే రాత్రి. ఉపయోగపడుతుంది కదా రేపు ఆదివారం. నిజంగా దేవుడు అంటే భయపడేవాడు సంఘానికి ప్రార్థనకి ఎన్ని గంటలకు వస్తాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఆరాధన సమయానికి అరగంట ముందు రావాలి. నా దృష్టిలో వాళ్ళు ఒక్కడే భయపడేవాడు. మరి లేటుగా వచ్చేవాళ్ళు ఎవరంటే? నేనంటేనా? మీరంటేనా? ఎవరో చెప్పండి, ఆ సమాధానం కూడా నాకు. కాబట్టి ఇప్పుడు నిజంగా మనం భయం గెలవడమేనా? లేదు. నేను ఎప్పుడు చెప్తామండి, ఎక్కడా కనబట్టలే ఇక్కడ నాకు ఈ పూట. గోడల మీద బల్లులు ఉంటాయి. ఇలా అనగానే ఎంత వెళ్తాయి దూరం, అది కూడా ఇట్టు వెళ్తాయి. మళ్ళీ అనగానే మళ్ళీ ఇట్టు వెళ్తాయి. మళ్ళీ మీరు ఇటు రండి, అది అక్కడికే వస్తుంది. ఇప్పుడు గోడ మీద బల్లి భయపడిందా లేదా? భయపడింది, పక్కకి వెళ్ళింది. మరి మనం అదే భయం. మనం కూడా గోడ మీద బల్లి భయపడితే మనం భయపడుతున్నామంట. నేను అంటే దేవుడు అంటే భయం లేదండి మనకి. దేవుడు కావాలి, దేవుడు అవసరం ఉన్నది, కానీ భయం మాత్రం లేదు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏమడుగుతాడంటే, ఆయనకి నువ్వు భయపడమంటల్లా, నువ్వు వాక్యానికి లోపడితే ఆ వాక్యం లోపల పనిచేసినప్పుడు అప్పుడు నీకు దేవుడు అంటే భయం ఏంటో తెలుస్తుంది. ఆమేన్.
ఆయన నా కొరకు చెయ్యనిది ఏంటో ఒక్కటి చెప్పండి. ఆయనను చేయమని చెప్పింది ఏంటో ఒక్కటి చెప్పండి. ఆయన చెప్పింది ఒకటే, నీ కొరకు అన్నీ చేసిన దేవుడు, సమస్తము నీ కొరకు సిద్ధపరిచిన దేవుడు. నీకు చెప్పింది అలా ఒక్కటే, వాక్యానుసారంగా జీవించు, నువ్వు తిరిగి జన్మించు, అప్పుడు ఆత్మని నీకు ఇస్తా. నువ్వు కానీ తిరిగి జన్మిస్తే మరణము లేకుండా నేను పరలోకాన్ని తీసుకుని వెళ్తా. ఆయనేమో వాగ్దానాల మీద వాగ్దానాలు ఇస్తున్నాడు. మనకు కావాల్సిన వాక్యం మొత్తం మనకిచ్చాడు, మనకు కావాల్సిన బయలుపడ్డ మొత్తం మనకిచ్చాడు. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని చర్చలు ఉన్నాయి? ఒకటి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇందాక వస్తున్న ఆ లైన్లో 3 ఉన్నాయి, ఇదిగో ఈ లైన్లో ఒక 2 ఉన్నాయి, అవతల లైన్లో ఒక 10-15 ఉన్నాయి. ఎంత అంకమ్మ నగర్ 3 లైన్లు ఇవి. ఎన్ని ఉన్నాయి? మరి ఇప్పుడు వాక్యం తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ప్రతి ఇంట్లో కూడా పాస్టర్లు తయారైపోయారు. ఇప్పుడు ఇంటికో పాస్టర్, కులానికో పాస్టర్, మతానికో పాస్టర్ తయారయ్యాడు. సరే, ఎవరు తయారైనా తక్కువ కాదు, ఎవరిని మనం తగ్గించడంలా. యూట్యూబ్లో ఎంతమంది ఉన్నారు ప్రసంగం చేసేవాళ్ళు? యూట్యూబ్లో ఉన్నారు, టీవీలో ఉన్నారు, ఈ టీవీ ఆ టీవీ అన్ని టీవీల్లో ఉన్నారు. ఎంత ఉంది వాక్యం ఇప్పుడు భూమి మీద? యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో ఉన్న వాక్యం కన్నా ఇప్పుడు ఎక్కువ ఉన్నది. మరి ఆ కాలంలో జీవించిన అపోస్తలుల కన్నా మనం ఎక్కువ జీవించాలి కదా. ఇది సమస్య. వాక్యం ఎక్కువైపోయింది, జీవించడము లేకుండా పోయింది. తక్కువ కాదు, అసలు లేకుండానే పోయినది. అందుకని దేవుడు ఈ రాత్రి మనల్ని ఏం గద్దిస్తాడంటే, నువ్వు క్రైస్తవుడు అయితే జీవించు, నువ్వు క్రైస్తవుడు అయితే తిరిగి జన్మించు, నువ్వు క్రైస్తవుడు అయితే ఆత్మని కలిగి ఉండు, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయి ఉంటే వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం మనల్ని ఎప్పుడు వచ్చినా మన దగ్గరికి వచ్చి చేసేది ఒకటే పని, వాక్యము మనల్ని గద్దించేదై ఉన్నది. ఎందుకు గద్దిస్తున్నది? ఆయన యొక్క వాగ్దానము నెరవేరే కాలంలో మనం ఉన్నాం. మనము సరిచేయబడకపోతే ఎవరు సరిచేయబడాలి? ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు భూమి మీద ఉన్న కాలంలో ఆయన సౌలుగా ఉన్నాడు, ఇంకా పౌలుగా మారలా. అయితే దేవుడి చేత సౌలు ఎన్నుకోబడ్డాడై ఉన్నాడు. అయితే సౌలు దగ్గరికి నిజమైన వాక్యం రాలా, ఇంకా అబద్ధంలో ఉన్నాడు, ఇంకా మోసంలో ఉన్నాడు. ఇంకా అంతకుముందు కైప ఏం బోధించాడో, సద్దూకేయులు పరిసయ్యులు ఏం బోధించాడో, సన్నిహిత సభలో ఏం బోధించాడో దాన్ని నమ్మి అదే నిజమని అదే సత్యమని దాని రకాల జీవిస్తున్నాడు. కానీ వాస్తవానికి సౌలు ఏం చేయాలంటే, యేసుక్రీస్తు వచ్చాడని, మరణించాడని, తిరిగి లేచాడని నమ్మి వాక్య ప్రకారంగా జీవించాల. ఇంకా పాత సంగతుల్లో ఉండిపోయాడు. ఇప్పుడు పాత సంగతుల్లో ఉండిపోయిన పౌలు దగ్గరికి ఎవరు వచ్చారు? మార్చడానికి ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే నేరుగా రావాల్సి ఉన్నాడు. ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, పౌలు ఎన్నుకోబడిన వ్యక్తి, సమరయ స్త్రీ ఎన్నుకోబడిన వ్యక్తి, పేతురు ఎన్నుకోబడిన వ్యక్తి. అలాగే బైబిల్లో దేవుడు ఎన్నుకున్న ప్రతి ఒక్క పరిశుద్ధుడి దగ్గరికి ఆయన వ్యక్తిగతంగా వచ్చి వాళ్ళని గద్దించి సరిచేస్తాడు. ఎందుకని? ఎన్నుకోబడిన వాళ్ళని తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత దేవుడిది, తప్పిపోయినా వాళ్ళు వెనక్కి తీసుకొచ్చే బాధ్యత దేవుడిది. అలాగే ఈరోజు మనము కూడా అనేకమైన లోక సంగతుల్లో కొట్టుకుపోయినప్పుడు, అనేకమైన తప్పుడు బోధలు మనం కొట్టుకుపోయినప్పుడు నిజమైన వాక్యాన్ని దేవుడు ప్రేమించి మన దగ్గర పంపించాడు. ఆమేన్. అయితే వాక్యం మన దగ్గర రాగానే మనం ఎమ్మడే తీసేసుకోలేము, మనం ఫైటింగ్ చేయాలి. ఎందుకంటే మనం నమ్మిని చాలా ఉన్నాయి కదా పాతయి, అంతేనా? ఎప్పుడైనా చెప్తామంట, చేపల గిన్నె కడిగిన తర్వాత కూడా వాసన వస్తుంది, అంతేనా? ఎందుకని? అలాగే మనం మారిపోయాను అనుకున్న తర్వాత కూడా కొంచెం పాత జీవితం సంబంధించిన వాసనలు వస్తుంటాయి, అవి పోవు, గట్టిగా కడగబడాల. అలాగే నువ్వు వాక్యంలోకి వచ్చాక సత్యం తెలిసిన తర్వాత కూడా అప్పుడప్పుడు మళ్ళీ పోయి మనం పాత సంగతులు చేస్తూ ఉంటాం, పాత పనులు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనలో ఉన్న పాత ప్రాచీన స్వభావము చచ్చిపోలా, వాడు దాక్కున్నాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే, నిజంగా నువ్వు కానీ తిరిగి జన్మిస్తే నీ పాత జీవితము చచ్చిపోవాలా, నీ పాత స్వభావము మరణించాలా. దేవుని దృష్టిలో తిరిగి జన్మించడం అంటే అది అని అంటున్నాడు. నువ్వు తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యమును చూడలేవు, చేరలేవు. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడాలన్నా నేను తిరిగి జన్మించాలి. రైట్. ఇప్పుడు ఒకటే సంగతి, ఒకటే ప్రశ్న నేరుగా మాట్లాడుకుందాం. ఎలా తిరిగి జన్మించాలి? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక పెద్ద ఆయన 65-70 సంవత్సరాల వ్యక్తి అడిగాడు, అయ్యా నువ్వు తిరిగి జన్మించాలన్నా బోధిస్తున్నావు, మంచిగా ఉంది, నాకైతే నచ్చింది నేను వర్తమానము, నేను పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నా, మరి నేను ముసలోడిని అయిపోయానే, పెద్దోడిని అయిపోయానే, నేను తిరిగి ఎలా జన్మించాలి? నేను మళ్ళీ పోయి నా తల్లి గర్భంలో దూరి మళ్ళీ అక్కడి నుంచి బయటికి రావాలా? అడగలేదా నికోదేము? ఎందుకు నికోదేము ఎవరు? పాస్టర్ గారు. చరిత్ర చదివారా? ఆయన ఒక పాస్టర్ గారు. పాస్టర్ గారు ఏమడుగుతున్నాడు? తిరిగి జన్మించడం అంటే మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాలంటున్నాడు. అని ఇప్పుడు ఇంతవరకు ఆయన ఏం బోధించాడు? అసలు నిత్య జీవం గురించి బోధించలా. ఎవరు? పాస్టర్ గారు.
మరి ఒకవేళ మనం ఆ సంఘంలో ఉంటే మన జీవితం ఏంటి? పాస్టర్ గారికి జీవితం తెలియకపోతే ఏమైపోవాలి మనం? అంటే ఎటువంటి స్థితిలో దేవుడు భూమి మీదకి వచ్చాడు తెలుసా? నిజానికి దేవుడు ఆ నికోదేమును ప్రేమించి ఆయనకు నిజం చెప్పాడు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి పో. ఏమని అంటే ఎంతకాలం ఆయన బోధించిన మొత్తం గట్టిగా చెప్పండి, తప్పు. నిజమైన వాక్యము చేంజ్ చెప్పింది, ఇంతకాలం బోధించింది, జీవించింది మొత్తం తప్పు. ఇప్పుడు మారు. అపోస్తలుడైన పౌలు దగ్గరికి వచ్చి ఏం చెప్పింది వాక్యము? నువ్వు నమ్మింది మొత్తం తప్పు. ఇదిగో నేనే ఆ యేసుని హింస పెట్టేవాడిని. నువ్వు ఎవరు తెలుసపడుతున్నావు? ఆయన నేనే ముందుకు వచ్చా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పౌలుని గద్దించాక పౌలుకి వచ్చిన వాడు ఎవడో తెలియటానికి 3 రోజులు పట్టింది. అంత జ్ఞానం కలిగిన వాడు, వాక్యానికి లోబడిన వాడు, గమలీయేలు పాదముల దగ్గర పెరిగిన వాడు, భూమి మీద అత్యంత బాగా బైబిల్ బోధించే గమలీయేలు దగ్గర ఉత్తముడైన శిష్యుడికి, బైబిల్ మొత్తం మెరిగిన వాడికి, బైబిల్ మొత్తం కంఠస్థ వచ్చిన వాడికి 3 దినములు పట్టింది వచ్చి యేసుకొచ్చేవాడు తెలియటానికి. అంటే ఏ బోధలో ఉన్నారు? ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. లోకము, సిద్ధాంతము, ఆచారము, సంప్రదాయము, మేము ఇలా ఉంటాం, మేము అలాగ ఉంటాం, మీరిది మేమది. కోపం రాదు కదా? ఒకే చిన్న మాట అడుగుతాను, మనం క్రైస్తవులమేనా? ఎవరు ధైర్యం చేయటం లేదు. ఎవరి దగ్గరికి వచ్చి నువ్వు క్రైస్తవుడు అని అంటే మనం ఏమంటాం తెలుసా? లేదండి మేము లోథరన్స్, మేము క్యాథలిక్స్, మేము బాప్టిస్టులు, మేము మెథడిస్టులు. నీ ఇష్టం వచ్చిందని చెప్పడం కాదు. నువ్వు ఎప్పుడైతే లోతుని అన్నావో దాని అద్వేషం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తుని ద్వేషించావని. ఇప్పుడు నేను ఎవరినని చెప్పాలి? క్రైస్తవుడివి. నువ్వు క్రీస్తుని వెంబడించేవాడు, నువ్వు క్రైస్తవుడివి. నువ్వు ఏ బోధ వెంబడిస్తావో తర్వాత, నువ్వు ముందు క్రైస్తవుడివి. మిగతా పేర్లు నీకేం పెట్టద్దు. ఒకవేళ నువ్వు లోథరన్ అన్నా, మెథడిస్ట్ అన్నా, బాప్టిస్ట్ అన్నా, పెంతుకోస్తు అన్నా, వన్నెస్ అన్నా, క్యాథలిక్ అన్న ఉద్దేశం ఏంటి తెలుసా? అవి దేవదూషణకరమైన నామములు అయి ఉన్నాయి. నువ్వు ఆ పేర్లు ఎప్పుడు పలకద్దు నీ నోట్లో నుంచి. నీ నోట్లోంచి ఎప్పుడు రావాల్సిన మాట ఒకటే, క్రైస్తవుడిని. నువ్వు ఏ సంఘానికి వెళ్తావు చెప్పు, నేను పలానా సంఘానికి వెళ్తా, తప్పు లేదు. అయితే నేను క్రైస్తవుడిని. వేరే పేరు తగిలించుకోవడానికి వీలు లేదు. ఎందుకని? నాకు రక్తం కాచింది ఎవరు? గట్టిగా చెప్పండి. నా పాపాలు తీసేసింది ఎవరు? నాకున్న గాయాలు తీసుకున్నది ఎవరు? నా అతిక్రమాలు మోసింది ఎవరు? నన్ను పరలోకం తీసుకుపోతాను వాగ్దానం ఇచ్చింది ఎవరు? నా కొరకు మళ్ళా వస్తానని చెప్పింది ఎవరు? ఇవన్నీ చేసింది క్రీస్తు అయినప్పుడు నేను వేరేవాడి పేరు ఎలా చెప్తాను? నాకు వాక్య జ్ఞానం ఉంటే, దేవుడు అందు జ్ఞానంగా ఉంటే నేనేమంటాను తెలుసా? నేను క్రైస్తవుడిని చెప్దాం ఇప్పుడు ధైర్యంగా. ఎవరు మనం? క్రైస్తవుడు అంటే పోరాడేవాడు, పారిపోయేవాడు కాదు. రోషం కలిగినవాడు, పక్కదాలు పెట్టేవాడు కాదు, దాక్కునేవాడు కాదు. కాబట్టి ఈరోజు మనం ఏమైనామంటే పోరాడే క్రైస్తవులు అయి ఉన్నాం. ధైర్యంగా ఆమె చెప్పగలరా? సంతోషంగా చెప్పగలరా? బలంగా చెప్పగలరా? ఉద్యోగంగా చెప్పగలరా? హృదయంలోంచి చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. నీ ఎవరో గుర్తెరిగినప్పుడు నువ్వు ధైర్యం కలిగి ఉంటావు. నీ స్థానంలోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ధైర్యం కలిగి ఉంటావు. మనలో ప్రతి ఒక్కరిలో తప్పులు ఉంటాయి, లోపాలు ఉంటాయి. అయితే క్రీస్తు వచ్చి మనలో లోపాలు సరిచేశాడు. ఆయన గద్దించినప్పుడు మనం సరిచేయబడాలా. ఆయన మనల్ని గద్దించినప్పుడు మనం లోబడాలా. నిజమైన వాక్యం మనం చూపించినప్పుడు మనం వెంటనే దాన్ని అంగీకరించవలసి ఉన్నాం. అన్నాడు, పరలోక రాజ్యం నిత్య జీవం పొందుగా నేనేం చేయాలి? నీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక్కటి కొదవుగా ఉన్నది. అలాగే ఈరోజు రాత్రి అదే ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో కూడా మాట్లాడి, నువ్వు పరలోక రాజ్యం రావడానికి అన్నీ నీకు రెడీగా ఉన్నాయి, కానీ ఒక్కటి కొదవుగా ఉండదంటే మనం ఏం చేద్దాం? ఒక్కదాన్ని గట్టిగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. అది అంటున్నా, వదిలేయటమే దాన్ని. ఆయన అడ్డుగా ఉందంటే దాన్ని వదిలేయటమే, ఏదైనా కావచ్చు. నీ జీవితంలో క్రీస్తుకి అడ్డొచ్చేది ఉంటే నువ్వు దాన్ని విడిచిపెట్టాలా. నేనంటాను అదే తిరిగి జన్మించటం. ఇప్పుడు మనం ఆ కాలంలోనే ఉన్నాం. క్రీస్తు రాకడి కాలం అంటున్నాం, అంత్యకాలం అంటున్నాం. పెద్ద పెద్ద బోర్డులు పెట్టి మీటింగ్లు పెడుతున్నాం. ఏమని? అంత్యకాల కూడికలు, కడవరి కాల కూడికలు, వధువు కూడికలు, ఉజ్జీవ కూడికలు, ఇన్ని పెడుతున్నాం. బోర్డుకేనా? అంత్యకాలం మనకు కాదా? ఆ ఫ్లెక్స్ మీద పేరు మాత్రమే అంత్యకాలం మనకు కాదా? అది నిజంగా మనకైతే మనం ఎలాగుండాలి? ఒక చిన్న మాట చెప్తాను, మీకు అర్థం కావడం కోసం, ఏమైనా భయపెట్టడానికి కాదు. రేపు సాయంత్రం మనం చనిపోతామని తెలిసింది. ఇప్పుడు ఎలాగుంటాం మనం? నిమ్మళంగా ఎలా కూర్చొని ఉంటాం, అంతేనా? ఎట్లా ఉంటాం చెప్పండి? రైట్. ఇప్పుడు రెండో సంగతి, అది కన్ఫర్మ్ అయిపోయింది రేపు సాయంత్రమే అని. ప్రభువా, ఇప్పుడు పక్కన ఇంకొక మాట మన దగ్గరికి వచ్చింది. నువ్వు మరణించే లోపు నువ్వు సరి చేసుకో, నువ్వు ఏం తప్పులు చేసావు సరి చేసుకో, అప్పుడు పరలోకానికి వస్తావు. రైట్. ఇప్పుడు ఏం చేస్తాం?
చెప్పండి. ఎవరెవరితో తప్పు చేశామో, ఎవరెవరితో పాపం చేశామో, ఎవరినైతే ఏమన్నాం అన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ ఎత్తికి మరి వాళ్ళకి ఫోన్ చేసి క్షమించమని అడుగుతాం. ఎందుకని? పరలోకం పోవాలి కదా. అంటే మళ్ళీ మారాలని కాదు, పరలోకం పోవాలని మనం మారాం, అంతేనా? అయితే నేనేమంటున్నాను, ఆ గడియ తెలిసింది కాబట్టి నువ్వు భయపడుతున్నావు. ఇప్పుడు అంటున్నా, నువ్వు ఆ గడియలోనే ఉన్నావు. ఇప్పుడు ఆ గడియే ఇప్పుడు మనం ఎలాగ ఉండాలి? సరి చేసుకుంటూ ఉండాలి కదా. మన తప్పేంటి మనకు తెలిసినప్పుడు నువ్వు ఒక్క క్షణం ఆలోచించద్దు, సందేహించద్దు. తప్పు నీది అని మనసు చెప్పినప్పుడు నువ్వు ఆలోచించద్దు, ఎమ్మటే పోయి సమాధానపడు. తప్పు నాదే, ధైర్యంగా నువ్వు ఒప్పుకో, భయపడాల్సిన పని లేదు. తప్పును ఒప్పుకోవాలంటే ధైర్యం కావాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యానుసారమైన జీవితం మనం కలిగి లేనప్పుడు దేవుని యొక్క రాజ్యానికి వెళతావా అంటే వాక్యం అంటే నువ్వు వెళ్ళవు. అయితే వెళ్ళటానికి మార్గం ఏంటి ప్రభువా అంటే ఆయన మార్గం చూపిస్తున్నాడు. నువ్వు ఏ తప్పు చేసావో, ఏ పొరపాటు చేసావో, ఎక్కడ నువ్వు క్రీస్తుని విడిచిపెట్టావో ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలుసుకొని నువ్వు సమాధానం పడి ఉన్నప్పుడు నిశ్చయంగా నిన్ను ఆయన రాజ్యం తీసుకుని పోతాడు. క్రీస్తు నువ్వు ఎక్కడ వదిలిపెట్టావో ఇంకా ఆయన అక్కడే ఉన్నాడు. నేనే దూరం అయ్యా, ఆయన నాకు దూరం కాల. ఎందుకంటే ఆయన కనుదృష్టి ఇంకా నా మీద ఉన్నదండి. ఆయన కనుదృష్టి భూమి మీద అంతా ఉన్నది. ఈ భూమి మీద మనం ఎక్కడున్నా ఆయన కనుదృష్టిలోనే ఉన్నాం. ఇప్పుడు దేవుడు నీకు అంత వాగ్దానం ఇచ్చాడు, నీకు అంత బలం ఇచ్చాడు. ఇక ఆయన చేయాల్సింది నీకు ఏం చేయాలని చెప్పినప్పుడు ఆ చెప్పింది నేను చేస్తే బాగుంటుంది కదా. మనం అంటున్నాం రాకడొచ్చేస్తుంది, కాలిపోతుంది, లాస్ ఏంజల్స్ మునిగిపోతుంది, అమెరికా నుంచి వలస వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా రాకడ కన్నా ముందు సూచనలే. మరి ఆ సూచనలు జరిగాక ఏమనాలి? మనం ఏం చేస్తున్నామంటే వాటిని షేర్ చేసేదంటే బిజీ అయిపోయాం. వీళ్ళకి పంపించాలి, చూసావా చూడదు, నేను మారితే చాలు. ముందు దేవుడు అది నన్ను గద్దించడానికి పంపించాడు అని నువ్వు అనుకున్నట్టయితే అది చూశాక నీకు ఆ సంగతి అర్థం కావాలి. దేవుడు చెప్పిన ఆ రాకడ దినము దగ్గర పడింది. దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు అయితే నీకు భయం రావద్దు, ఆయన వస్తాడని ఆనందం రావాలి నీకు. ఆయన చెప్పిన సూచనలు నెరవేరుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే ఆయన యొక్క రాకడ దగ్గర పడిందని నీకు సంతోషం కలగాలి. ఎప్పుడు సంతోషంగా ఉంటావు? సిద్ధపడి ఉన్నప్పుడు. ఎప్పుడు సంతోషం కలిగి ఉంటావు? ఆయన వస్తాడని నువ్వు ముందుగా గుర్తెరిగినప్పుడు. ఎప్పుడు సిద్ధపడి ఉంటావు? ఎప్పుడు సంతోషం కలిగి ఉంటావంటే లేఖనము నువ్వు గుర్తెరిగినప్పుడు. ఎవరికైతే లేఖనం తెలిసిందో, ఎవరైతే లేఖనం గుర్తెరుగున్నారో వారు చేసే మొదటి పని ఏంటంటే వారి జీవితాన్ని పూర్తిగా దేవుడికి సమర్పించుకుంటారు. ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాం. అప్పుడు ఈ కాలంలో మనం చేయాల్సిన ఇంకో గొప్ప ముఖ్యమైన పని ఉన్నది. మన పనులన్నీ కొద్దిగా పక్కకి జరిపి దేవుడి పని చేద్దాం. మన పనులన్నీ అలాగే ఉన్నాయి, ఇన్నేళ్ళని చేస్తున్నాం, అవేం మారలా. అంతే ఉన్నాయా, మారినాయా? కోపడు మాకండి. మీరు రోజు ఇంట్లో వంట చేస్తారు, ఏమన్నా మారిందా? రోజు ఇల్లు ఇచ్చారు, ఏమన్నా మారిందా? అవన్నీ అలాగే ఉన్నాయి, అవే కాదు, అవి చెయ్యండి. అయితే దేవుడి కొరకు సమయాన్ని ఇవ్వండి. ఎందుకని? దేవుడు మళ్ళీ భూమి మీదకి పంపించిన పని ఒక్కటి ఉన్నది. నశించిపోయి అనేక మందిని కాపాడటానికి దేవుడు మనం పంపించాడు. అనేక మంది అగ్నిలో పడి కాలిపోకుండా ఉండటానికి దేవుడు మన భూమి మీద పంపించాడు. పౌలు మారిన తర్వాత చేసిన పని ఏంటి? సమరయ స్త్రీ మారిన తర్వాత చేసిన పని ఏంటి? పేతురు పిలువబడిన తర్వాత పేతురు చేసిన పని ఏంటి? ఈరోజు మనము కూడా పిలువబడ్డాక మనం ఏం పని చేస్తున్నాం? నా కుటుంబాలు చక్కబెట్టుకోవాలి. చక్కబెట్టు, ఏం కాదంటల్లా, నీ బాధ్యత. అదంతా చెయ్యి, అది నీ బాధ్యత. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తుని వెంబడించటం, క్రీస్తుని అనేక మంది వెంబడించేలాగా జీవించటం. ఈ రెండు పనులు నేను చేయాలి. నన్ను బట్టి దేవుళ్ళకి ఒకటి వచ్చినప్పుడు అప్పుడుగా నాకు నిజమైన సంతోషం. ఈ రాత్రి ఎంతమంది ఇక్కడ కూడుకున్నామంటే అనేక సంవత్సరాల క్రితం మరి ఈ కుటుంబము దేవుళ్ళకి వచ్చింది దాన్ని బట్టి, అంతేనా కాదా? మరి అనేక సంవత్సరాల క్రితం వీళ్ళుగారు రాకపోతే ఈ రాత్రి ఎంత కూడికి ఎక్కడ జరగాలి? అంతేనా? అంటే ఇది దేవుడు ముందుగా నిర్ణయించిన సమయం. ఆయన ఎప్పుడో ఒకళ్ళని ఎన్నుకొని, ఎప్పుడో ఒకళ్ళని తీసుకొని వాళ్ళని క్రీస్తు లోపలికి పిలుచుకొని వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని ఆధారంగా చేసుకొని ఈ రాత్రి మనం ఇక్కడ కూడికి పెట్టడానికి దేవుడు ఎంత ప్లాన్ చేస్తున్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు స్తుతించాలా? నిశ్చయంగా దేవుడిని స్తుతించాలి. అలాగే ఈ రాత్రి ఇక్కడ దేవుడు ఎవరితోనే మాట్లాడినప్పుడు వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చినట్లయితే ఇంకొక చోట ఇంకొక కూడికి ఇలాగే జరగవలసి ఉంటుంది. ఆమేన్. అంటే ఇది ముందుకు వెళ్ళేదే కానీ ఆగిపోయేది కాదు. ఆ ఒత్తిడి వస్తానే ఉన్నది, ఇబ్బంది వస్తానే ఉన్నది, శోధన వస్తానే ఉన్నది. అయితే వాక్యం అంతకన్నా బలంగా బయటికి పోతానే ఉన్నది. ఈరోజు వాక్యాన్ని తీసుకుపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే తిరిగి జన్మించిన వ్యక్తి వాక్యాన్ని తీసుకొని పోతే ఆ వాక్యానికి ఫలములు రావాల్సి ఉన్నది.
ఏమైనా మనం ఒక ఇల్లు దర్శించామంటే ఆ ఇంట్లోకి మనతో పాటు క్రీస్తుని తీసుకుని పోవాలి. ఒక ఇంట్లో మనం ప్రార్థన చేస్తామంటే ఆ ఇంట్లో క్రీస్తుని వాళ్ళకి చూపించవలసి ఉన్నాం. ఒక ఇంటికి వెళ్ళి మనం మాట్లాడామంటే మన లోపల క్రీస్తుని వాళ్ళకి చూపించవలసి ఉన్నాం. అలా నువ్వు చూపించే ప్రతిసారి దేవుడు యొక్క ఫలములు నీతో పాటు నీ వెనకాల వస్తూ ఉంటాయి. ఏమైనా మనం దేవుడి దగ్గర నడిపించి ఇంటికి వచ్చాం. మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఒక్కడ రాలేదండి, వాళ్ళు నడిపించిన దానికి సంబంధించిన ఫలము కూడా మనతో పాటు మన ఇంటికి వచ్చింది. అది ఏ రకమైన ఆశీర్వాదమో, అది ఏ రకమైన దీవెనో అది పొందుకున్న వారికే తెలుస్తుంది. అప్పుడు ఈరోజు దేవుడు పని చేయటం అంటే ఈ కాలంలో ప్రత్యేకించే ధన్యకరమైనది. ఎందుకని సంపాదించే వాళ్ళు ఎక్కువ మంది ఈరోజు సేవ అంట. ఈరోజు సంపాదించడం కొరకు రాకుండా దేవుడి కొరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మన పని. ఎవడు సంపాదన కొరకు వచ్చాడు, ఎవడు దేవుడి కొరకు వచ్చాడు, ఎవడు ఆత్మల భారం కలిగి ఉన్నాడని వివేచించాల్సిన బాధ్యత మనదే. అలా వివేచన లేకుండా మన వెనకాల పోయినప్పుడు మన పరలోక రాజ్యం వెళ్ళమండి, వేరొక రాజ్యం వెళ్తాం. దేవుడు పిలిచే రాజ్యానికి మనం వెళ్ళాలి, దేవుడు సిద్ధపరిచే రాజ్యానికి మనం వెళ్ళాలంటే ముందు వాక్యం దగ్గరికి రావాలి. ఈరోజు దేవుడు ఏం చేస్తాడంటే ఒకటే పని, నిన్ను మళ్ళా తిరిగి ఆయన ఒక జీవవాక్యం వైపు తిప్పుతున్నాడు. దాని కొరకు దేవుడు ఈ కాలం సంబంధించిన వర్తమానం ఇచ్చాడు. దాన్నే మనం అంటాం సాయంకాలపు వెలుగు వర్తమానం. దేవుడు మనల్ని ఎక్కడ తిప్పుతున్నాడు, ఎక్కడి నుంచి నువ్వు పడిపోయావో, ఎక్కడి నుంచి దారిపోయావో, ఎక్కడి నుంచి నువ్వు తొలగిపోయావో నిన్ను మళ్ళీ అక్కడ తిప్పుతున్నాడు. నువ్వు పరలోక రాజ్యం వచ్చున్నావు, నువ్వు మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళవచ్చున్నావు. ఆ సంగతి నీకు తెలియచేయటానికి దేవుడు ఇదిగో ఈ రాత్రి మళ్ళీ కొడుకుని ఏర్పాటు చేస్తున్నాడు. అప్పుడు జ్ఞాపం చేసుకుందాం, ఈ రాత్రి దేవుడు పిలిచిన వారు దేవుడు ఒక్క వాక్యంలోనే ఉంటారు. లోకం పిలిచిన వారు నువ్వు ఏం చేసినా లోకంలోనే ఉంటారు. అయితే నిజంగా దేవుడు కానీ పిలిచిన వారు ఉంటే, వారి మీద లోకం యొక్క ప్రభావం ఉంటే, ఆ ప్రభావము నిజమైన వాక్యం వారి దగ్గరికి రాగానే దేవుడు అని తీసేస్తాడు. కాబట్టి సత్యము మనం ఎతకలేదు, సత్యము మనల్ని ఎతికినది. నేను దేవుడిని ఎతకలా, దేవుడు నన్ను ఎతికాడు. ఎందుకంటే ఆయన ఎతకే గొప్ప శక్తి నా దగ్గర లేదు. ఆయన శక్తి కలిగి ఉన్నాడు, ఆయన ఎన్నుకున్నాడు. పేతుర్ని ఆయనే వచ్చి పిలిచాడు, పౌల్ని ఆయనే వచ్చి కలిశాడు, సమరస్తిని ఆయనే వచ్చి కలిశాడు, అబ్రహాం ఆయనే వచ్చి కలిసి ఉన్నాడు, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క పరిశుద్ధుడిని ఆయనే వచ్చి కలిసి ఉన్నాడు. అలాగే ఈ కాలంలో కూడా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరిని దేవుడే వ్యక్తిగతంగా వచ్చి వాక్యము ద్వారా దర్శించి సంధించి వారితో మాట్లాడి వారు తిరిగి జన్మించేలా చేసి ఆయన లోపలికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. దాన్ని గుర్తెరిగిన వారు ఏం చేస్తారంటే మిగతావన్నిటిని పక్క జరుపుతారు. ప్రపంచ ధర్మాన్ని పక్కే జరపండి, లోక ధర్మాన్ని పక్కే జరపండి, సంప్రదాయాలు పక్క జరపండి. అవన్నీ పక్కకి జరిపితే అప్పుడు నీకు నిజమైన వాక్యం కనిపిస్తుంది. నేను అన్నిటిని అడ్డు పెట్టుకొని చూస్తే ఆ సంఘం అలా కదా, ఈ సంఘం ఇలా కదా, ఆ టీవీ ప్రసంగుడు అలా కదా, ఆ టీవీ ప్రసంగుడు ఇలా కదా అని నేను వాళ్ళని చూశానా, నేను వాక్యం నుంచి పడిపోతా, నేను వాక్యం నుంచి జారిపోతా, పరిశుద్ధాత్మని పొందుకోలేను, దేవుని యొక్క రాజ్యం చేరలేను, నేను తిరిగి జన్మించలేను. అయితే జన్మించాలి నేను ఏం చేయాలంటే మనుషుల్ని కాదు, బోధకుల్ని కాదు, సంఘము కాదు, సంఘం యొక్క సంఖ్య కాదు, వాక్యముల యొక్క శక్తిని నువ్వు చూడాలి. దేవుడి వైపు నువ్వు తిరగాల. ప్రభువా ఈ వాక్యం ఎలాగున్నది, ఈ వాక్యం నన్ను సంధించు ప్రభువా నువ్వు కానీ అడిగినట్లయితే దేవుడు నీతో మాట్లాడడా? ఆయన బిజీగా లేడు, మనం బిజీగా ఉన్నాం ఈరోజు భూమి మీద. ఆయన నువ్వు ఎప్పుడు ఆయన వైపు తిరుగుతావని చెప్పి ఆయన రెడీగానే ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే మన పనులన్నీ అయిన తర్వాత అప్పుడు మనం బైబిల్ ఇస్తాం ఆయన వైపు తిరగడానికి. మరి ఆయనేమో నువ్వు ఎప్పుడు బైబిల్ ఇస్తావో నీతో పాటు ఇంట్లోనే ఉంటున్నాడు ఆయన. అలసత్వం ఎవరి దగ్గర ఉన్నది, నిర్లక్ష్యం ఎవరి దగ్గర ఉన్నది, బద్ధకం ఎవరి దగ్గర ఉన్నది? మన దగ్గరే. కోప్పడ్డా కూడా నిజమేదే కదా, అది నిజాన్ని మనం ఒప్పుకుందాం. ప్రార్థన చేయగల శక్తి దేవుడు మనకి ఇవ్వలేదా? చేస్తున్నామా? ప్రార్థన చేయగల శక్తి మనకిచ్చాడు, ప్రార్థన కావాల్సిన సమయం దేవుడు మనకిచ్చాడు. అయితే ప్రార్థన చేయాలనే ఉద్దేశం మనం కలిగి ఉండటంలో ఈరోజు అన్నీ దేవుడు ఇచ్చాడు, నీకు అన్నీ సమకూర్చాడు, నిన్ను ఒక స్థితిలో దేవుడు పెట్టాడు. ఎందుకనంటే నీ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తావని. ఇప్పుడు దేవుడు మన మీద ఒత్తిడి తగ్గించాడు, ఇబ్బందులు తగ్గించాడు, శోధనలు తగ్గించాడు. మనం ఎన్ని రకాలుగా దీవించి అన్ని రకాలుగా దీవించి అన్నీ మనం ముందు పెట్టి ఆయన యొక్క ఫలములు మనం తింటా, ఆయన ఇచ్చిన సాక్ష్యం మనం కలిగి ఉంటా. ప్రార్థన చేయాలంటే, సువార్త చేయాలంటే, ఆత్మలు సంపాదించాలంటే ఈరోజు మనం వెనకడుగు వేస్తున్నాం. తిరిగి జన్మించిన వ్యక్తి వెనకడుగయ్యడం, తిరిగి జన్మించిన వ్యక్తి ప్రార్థన మానడు, తిరిగి జన్మించిన వ్యక్తి వాక్యంలోంచి బయటికి రాడు, తిరిగి జన్మించిన వ్యక్తి దేవుడు యొక్క రాజ్యం మాత్రాలను ఆశపడతాడు. అటువంటి కాలంలో ఈరోజు మనం ఉన్నాం. దేవుడు వచ్చి ఆయన యొక్క రాజ్యాన్ని తీసుకెళ్లే కాలం మనం ఉన్నాం. కాబట్టి ఈ కాలంలో జన్మించడం అనేది గొప్ప ధన్యత. ఆ ధన్యత కలిగిన కాలం మనం భూమి మీదకి వచ్చి ఉన్నాం. కాబట్టి ఇది దీవించబడింది, ఆశ్రయించబడింది, అలాగే మోసకరమైంది, అపాయకరమైంది కూడా. దానిలో పడిపోకుండా దీనిలో ఉండాలంటే నువ్వు తిరిగి జన్మించవలసి ఉన్నావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.